హలో నమస్తే అండి. ఈరోజు రెసిపీ అయితే కాకరకాయ పులుపు వేయకుండా చేదు లేకుండా ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా దీనికోసం అయితే 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ముందుగా వీటినైతే శుభ్రంగా కడిగేసుకొని పైన పొట్టంతా తీసేసుకొని మనకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామూలుగా కొంతమంది అయితే లోపల తెల్ల గువ్వమంతా తీసేస్తారు కదా, నేనైతే అట్లనే పెట్టి ఫ్రై చేస్తాను, బాగుంటుంది. ఇంకా కాకరకాయలని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టాలి. అందులో ఉన్న చేదంతా పోతుంది. అలా కాకుండా మామూలుగా కట్ చేసి వేసి ఆయిల్లో మగ్గించినా కానీ చేదు అనేది అస్సలు ఉండదు. కాకపోతే అప్పుడు మనం కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇంకా బెల్లం వేస్తే నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి ఇట్లా ఉప్పు వేసి ముందుగానే దీన్ని ఊరబెడుతున్నాను. తర్వాత దీన్ని బాగా పిండేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో అయితే ధనియాలు వేసుకున్నాను. 1 టేబుల్‌న్నర స్పూన్ వరకు ధనియాలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పల్లీలు 1 టేబుల్ స్పూన్ వరకు, అట్లానే కొబ్బరి పలుకులు, ఎండు కొబ్బరి అన్నమాట, కొంచెం మరీ ఎక్కువ కాకుండా. ఇంకా దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా తీసుకున్నాను. అలాగే ఇందులోనే కొద్దిగా మెంతులు, జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, ఒక చిటికెడు మెంతులు, మరీ ఎక్కువ కాకుండా. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత నువ్వులు వేయాలి. నువ్వులు ముందుగానే వేస్తే చిటపట్లాడితే ఎగిరిపోతాయి కదా, కాబట్టి లాస్ట్కు నువ్వులు వేయాలి. ఇవి తొందరగానే వేగిపోతాయి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మరీ నల్లగా మాడకూడదు, దూరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టి చల్లారిన తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి చింతపండు, టమాటో కానీ ఏది వాడటం లేదు. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకుందాం. బాండీ పెట్టేసుకొని ఇందులోకి అయితే ఒక సగం కప్పు వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి, డీప్ ఫ్రై కాకుండా ఇలా ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు నీళ్ళంతా ఒడిపి పెట్టేసుకొని ఇది బాగా నీరు లేకుండా పిండి పెట్టేసిన అనమాట కాకరకాయలని. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్లో అయితే కొంచెం జీలకర్ర, ఆవాలు తాలింపు వేసి అవి చిటపట్లాడగానే కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. కాకరకాయ అనేది చాలామంది చేదుగా ఉంటుందని ఇష్టపడరు కదా, ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా షుగర్ పేషెంట్లకి మరియు హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం మగ్గినట్టు అయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. వేసాక మరోసారి కలిపి మంటని హైలో కాకుండా మరి లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. లేకపోతే మరి కొంచెం కింద అయితే అడగంటిపోతుంది కదా, స్టీల్ది కడాయి కాబట్టి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉందాం. ఇంకా నేను ఇక్కడ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను మిక్సీలో. ఇంకా ఇప్పుడైతే ఒక 50% వరకు బాగా వేగిపోయింది ఇది. ఇందులోకి అయితే కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసిన తర్వాత మరోసారి ఇట్లా కలిపేసుకుందాం. కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం. మంటనైతే ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది, మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పునైతే వేసుకుందాం. ఉప్పు అయితే నేను మామూలు 1 టీ స్పూన్ నిండా వేసిన, ఎందుకంటే కాకరకాయ ముక్కలు కలిపేటప్పుడే అందులో ఉప్పు వేసాను కదా, కొంచెం ఉప్పు పట్టే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ మాత్రమే వేసిన. మరోసారి ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కారం అయితే 1 టేబుల్ స్పూన్ నిండా వేస్తున్నాను. కాకరకాయ 1/2 కేజీ కాబట్టి వేసిన తర్వాత దీన్ని కూడా ఇట్లా బాగా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, మిక్సీ పట్టుకున్నది, అది కూడా ఇందులో వేసి కలిపేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మంటను వేయించుకుంటే సరిపోతుంది. ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం పుట్నాలు కూడా వేసుకోవచ్చు. పుట్నాలు వేస్తే కొంచెం డ్రై అవుతుందని నేనైతే వేయలేదు. మామూలుగా ఇవన్నీ మిక్సీ పట్టి వేసుకున్నా. ఇలా చేసుకున్న కాకరకాయ వేపుడైతే రైస్లోకి, వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దాంతోపాటు కొంచెం రసం, టమాటో చారు కానీ సాంబార్ కానీ ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మామూలుగా ఇట్లనే ఈ పొడి వేసుకొని తింటా అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఇంకా అంతేనండి, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేనైతే అస్సలు ఉడకబెట్టనే లేదు. ముందుగా కాకరకాయ పచ్చివి అట్లనే ఉప్పు వేసి పిండేసి చేసిన టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. నేను టేస్ట్ చేసిన ఇక ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి చూడండి. అన్నంలోకి సూపర్గా ఉంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. కాకపోతే కొందరికి నచ్చదు, నాకైతే చాలా నచ్చింది.